రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీ రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి లోకేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ పథకాలను ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు. ముఖ్యంగా ఎస్టీఎం, కృత్రిమ మేధస్సు, రెన్యూవబుల్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ పర్యటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో పర్యటన కొనసాగుతోంది. రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రతినిధులు లోకేష్ కు ఘన స్వాగతం పలకడం జరిగింది. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, అలాగే రెన్యూవల్ ఎనర్జీ మీద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి నారా లోకేష్ ప్రధానంగా చర్చించడం జరిగింది. విశ్వవిద్యాలయాలతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలతో పాటు స్టూడెంట్ ఎక్స్చేంజ్ పథకాలను ప్రారంభించాలని కూడా అక్కడ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ కోరటం జరిగింది. ముఖ్యంగా స్టెమ్, అలాగే కృత్రిమ మేధస్సు, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల మీద దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీలో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైనటువంటి వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీలో ఉన్నటువంటి యూనివర్సిటీలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా అక్కడ యూనివర్సిటీ అధికారులను నారా లోకేష్ కోరటం జరిగింది. అలాగే సోలార్, విండ్ పవర్ టెక్నాలజీలో నైపుణ్యాన్ని వినియోగిస్తూ పునరుత్పాదక శక్తి పరిశోధనలో ఏపీ యూనివర్సిటీలతో భాగస్వామ్యం కావాలని, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్టార్టప్లను ప్రోత్సహించడానికి యుఎన్ఎస్డబ్ల్యూ యొక్క మైకేల్ క్రౌచ్ ఇన్నోవేషన్ సెంటర్ మద్దతుతో ఆవిష్కరణ కేంద్రాలను నెలకొల్పాలను కూడా ఆయన కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ఐటీ తయారీ రంగాలతో పాటు అలాగే జాయింట్ వెంచర్ తోటి సాంకేతిక మార్పిడి కార్యక్రమాలను కూడా బలోపేతం చేయాలి. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సేవలకు సులభతరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలిమెడిసిన్, ప్రజారోగ్య కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలని కూడా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు, మెటర్నల్ హెల్త్ పై సంయుక్త పరిశోధనలు కూడా చేయాలి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, స్థిరమైన పట్టణ అభివృద్ధి మీద కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కూడా కోరటం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రజలు కూడా స్పందించడం జరిగింది. 1949లో సిడ్నీలో న్యూ సౌత్ వేల్ యూనివర్సిటీ టెక్నాలజీ పేరుతో తమ యూనివర్సిటీ ప్రారంభమైందని, 1955 నాటికి లీడింగ్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ అవతరించిందని, ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 యూనివర్సిటీలో ఒకటిగా ఉందని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. తమ యూనివర్సిటీ పరిశోధకులు తొలి సౌరశక్తితో నడిచే కారును 1987లోనే రూపొందించారని, అలాగే అధునాతన క్వాంటం కంప్యూటింగ్, HIV, AIDS పరిశోధనలతో పాటు ప్రాణాలను రక్షించే వాళ్ళు వైద్య చికిత్సలను కూడా అభివృద్ధి చేయడం జరిగిందని కూడా యూనివర్సిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా నారా లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. భారత్ లో జాయింట్ రీసెర్చ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాల కోసం ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్ యూనివర్సిటీలు ఇప్పటికే సహకారం అందిస్తున్నామని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలతో కూడా కొలాబరేషన్ పూర్తి స్థాయిలో తమ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కావచ్చు, ఇతరత్ర అన్నింటిలో కూడా సంయుక్తంగా భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా యూనివర్సిటీ ప్రతినిధులు నారా లోకేష్ కు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నటువంటి నారా లోకేష్ ప్రధానంగా
నవంబర్ 14-15వ తారీఖులో 2 రోజుల పాటు విశాఖలో జరగబోతున్నటువంటి పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే విధంగా పెరిగే విధంగా కృషిలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సిడ్నీలో నారా లోకేష్ పర్యటిస్తా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు అటు పలు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కలుస్తూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏవైతే అన్ని రంగాల్లో కూడా ఇక్కడ కీలకమైనటువంటి పెట్టుబడుల ద్వారా వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యేలా అన్ని రకాల ప్రయత్నాలు అయితే లోకేష్ చేస్తా ఉన్నారని చెప్పాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.